హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఇన్స్టాంట్ పొన్నం బూరెలు ఎలాగ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, అందరు ఇష్టంగా తినే బూరెలండి ఇవి. అటుకులతోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ నేను పాలు తీసుకొని కాగబెట్టేసుకుంటున్నాను. పాలు కాగేలోపు మనము అటుకులు 2 కప్పులు తీసుకున్నానండి. నేను అటుకులు 2 కప్పులు తీసుకొని వాటిని శుభ్రంగా వాటర్ పోసేసి కడిగేసుకోవాలండి. ఒకసారి కడిగేసుకున్న అటుకుల్ని మళ్ళీ ఒక జల్లెడలో వేసేసి అటుకులన్నింటినీ దానిలో వాటర్ పోసుకుంటూ నీట్గా 2-3 సార్లు కడిగేసుకున్నారనుకోండి, అటుకులు అనేవి శుభ్రంగా తెల్లగా నీట్గా వస్తాయి అన్నమాట. అలా జల్లెడలో పోసేసి 2 సార్లు కడిగేసుకొని పెట్టుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. అటుకులు అయితే బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. చూస్తారు కదా, బాగా పొడి పొడిలాడుతా తెల్లగా కడిగేసుకునేసరికి శుభ్రంగా ఉన్నాయన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 2 కప్పులు అటుకులు తీసుకున్నాం కదండి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం అట్లా నలగొట్టేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి వేసేసుకొని కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, ఒక అరకప్పు వాటర్ పోసుకోండి. ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు కాదండి, ఊరక మనకి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కరగబెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. లోపల మనం పాలు చూద్దామండి. పాలైతే పొంగు వచ్చేసినాయండి. నేనైతే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు అటుకులు మనం ఆరబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, కడిగి పెట్టుకున్న అటుకులు, ఆ అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. మొత్తం అటుకుల్ని అట్లా గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం కాగపెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో వేడివేడి పాలు పోసుకోండి. వేడివేడి పాలు కనుక పోసామంటే ఆ వేడికి అటుకులన్నీ బాగా ఆ పాలు అనేది పీల్చుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను పాలు మొత్తం పోసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపల మనం బెల్లం కరగ తీసేసుకున్నాము. బెల్లంలో వాటర్ పోసుకున్నాం కదా, చెప్పాను కదా పాకం అవసరం లేదు, బెల్లం అయితే కరిగిపోవాలండి అంతే. ఆ బెల్లం కరిగేలోపు మనము కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే తీసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అందులోకి 5-6 యాలకులు వేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, మనము బెల్లాన్ని వడపోసుకుందామండి. ఆ వాటర్ని అందులో నలకలు వస్తున్నాయి కదా బెల్లంలో, అవి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఇట్లా వడపోసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని, యాలకుల పొడిని చేసుకుందామండి. అందులోకి కొంచెం 2 స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నానండి. ఒక కప్పులోకి తీసుకున్నాను ఆ పౌడర్ని. మనం ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు అయితే ఉన్నాయి కదండి, ఆ అటుకులు పాలు శుభ్రంగా పీల్చేసుకున్నాయి అన్నమాట. మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ అటుకుల్ని తీసుకొని మిక్సీలో వేసేసుకుందామండి. నేనైతే 2 సార్లుగా వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కచ్చపచ్చగా వేసుకోవాలండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం పలుకులుగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం కరగబెట్టి పెట్టుకున్న బెల్లంలోకి వేసేసుకోవాలండి. అట్లా రెండోసారి వేసుకున్న పిండిని కూడా అందులో వేసేసుకొని మిక్సీ వేసుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా గెరిటతోటి కానీ చేతితోటి కానీ కలుపుకోవచ్చండి. అంతా బెల్లం వాటర్ లేకుండా మిక్సీలా అయ్యేటట్టు కలిపేసుకోండి. నీట్గా బాగా కలిసిపోవాలండి. అంతా ఉండలు అనేవి ఉండకూడదు, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, అట్లా కలిపేసుకున్న తర్వాత మనకి స్వీట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందండి తీపి అయితే. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక కళాయి పెట్టేసుకొని బాండీలో వేసేసుకోండి.
అంటే అందులో ఆయిల్ కూడా ఏమీ వేసుకోవద్దండి. ఆ బాండీలో ఆ మిశ్రమాన్ని వేసేసుకొని అడుగంటకుండా గరిటె పెట్టి కలుపుతూ పిండిని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అయితే 2 స్పూన్లు నెయ్యి అట్లా వేసేసుకోవచ్చు. ముందు ఇదైతే మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. మన ఈ ప్రాసెస్ మొత్తంలో కొంచెం పిండి ఇది వేగడం టైం పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా బాగా వస్తుందన్నమాట. ఇట్లా 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుందామండి. చూసారు కదా, మనకి సగం అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం సేపు ఉడికించామంటే మనకి బాగా వచ్చేస్తుంది అన్నమాట. ముద్దలు చేసుకోవడానికి వచ్చేస్తుంది. అట్లా కలుపుకుంటూనే ఉండాలండి. అడుగంటనే ఇవ్వకూడదు. మనకి పిండి బాండీ నుంచి వేరయ్యే వరకు అన్నమాట. తిప్పుతూ ఉంటే బాండీ కరుసుకోకుండా ఉంటుంది చూడండి. అట్లా కరుసుకోకుండా వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు చూడండి కొంచెం అట్లానే వచ్చేసింది కదా, మనకి బాండీకి కరుసుకోవట్లేదండి, వేరైపోయింది. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ లాస్ట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి మనకి ముద్దలుగా రావాలంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, అట్లా విడివిడిగా వచ్చేసింది కదా, బాండీకి విడిగా వచ్చేసింది అన్నమాట. అట్లా వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండి అనేది ఆరనివ్వాలండి. కొంచెం ఆరనిచ్చాక ముద్దలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దల్ని చేసుకుని పక్కన పెట్టాలండి. నాకైతే కొంచెం పిండి కాలుతుందండి. మొత్తం ఆరబెట్టిన తర్వాత అయినా ఉండలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా మనకి నచ్చినట్టుగా ఒకే సైజులో ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, నేనైతే అన్ని ఉండల్ని చేసేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకుని అందులోకి మనకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం తక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే పూర్ణాల పిండి అంతా మునిగేటట్టు పోసుకోవాలండి. లేకపోతే కనుక పూర్ణాలు సరిగా రావన్నమాట. నూనె హీట్ అయ్యేలోపు మనము పిండిని రెడీ చేసుకుందామండి. నేనైతే దోశ పిండి తీసుకున్నానండి. 1 కప్పు మినుములు, 2 కప్పులు బియ్యం తీసుకొని పిండి వేసేసుకుని పెట్టుకున్నానండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని మనకు కావలసిన క్వాంటిటీలో కలిపేసుకుందాము. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా పిండిని అట్లా కలిపేసుకొని ఉండల్ని అందులోకి వేసేసుకోండి. 5-6 ఉండలు వేసేసుకొని పెట్టుకోండి. వాటిని పిండిలో ముంచేసుకోవాలండి. ఈ లోపల మనకి నూనె అయితే కాగిపోతుంది కదా, అట్లా ఉండలన్నింటినీ పిండిలో ముంచేసుకొని నూనెలో వేసేసుకోవాలండి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఉండని తీసి నూనెలో వేసేసుకుందామండి. అవి కొంచెం అంటుకుంటాయండి, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత కొంచెం ఉడకగానే అవి వచ్చేస్తాయి. మనకి బాండీకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసేసుకుందామండి. మామూలుగా మనం పచ్చిశనగపప్పుతో చేసుకుంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా అటుకులతో చేసుకున్నారంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటిని రెండో వైపుకి తిరగేసుకుందాము. అవి కరుసుకున్న వాటిని కొంచెం స్పూన్ పెట్టి తీసేస్తే వచ్చేస్తాయండి, ఏం కాదు. మనకు అది పచ్చి పప్పుతోటి వేసుకున్నవైతే నూనె అంతా పాడైపోతుంది కదండి. అట్లాగా వీటితో అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. అట్లా మొత్తం కదిలిచ్చేసి మనకి గోల్డ్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవడమేనండి. ఈ
ఈ అటుకులతోటి చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు నేను గుండు పునుగుల వీడియో ఒకటి చేసి పెట్టాను, తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా. చూసారు కదండి, ఇప్పుడు మనకి గోల్డ్ కలర్లో అయితే వచ్చేసినాయి కదా, అవి తీసేసి ప్లేట్లో వేసుకుందామండి. ఇట్లా మిగిలిన పిండి అంతా అంతే వేసేసుకున్నానండి. అట్లా రెండోసారి మూడోసారి అండి 3 సార్లు వచ్చేసింది అనమాట పిండి. నేనైతే కొంచెం పెద్ద సైజులో వేసుకున్నాను, మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో వేసుకోండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిండి కూడా లోపల బాగా ఉడికిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.